ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఆనంద్, మీరు రమ్మని చెప్పేదాకా వైజాగ్ నుండి రావద్దు. అలాగే అంకుల్. ఒరే బాబు జాగ్రత్త. నువ్వు లేటు బావా. బాబు జాగ్రత్త ఇప్పుడు చెప్పడం కాదు, బాబు జాగ్రత్త అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు అని ఆనాడే చెప్పుంటే మన అబ్బాయికి గట్టి పట్టే. జాగ్రత్తగా వెళ్ళిరా. క్లబ్కి వెళ్దాం. అది కాదు బావా. బావా ఏంట్రా? సద్దాం హుస్సేన్ పారిపోయి ఎక్కడో బొక్కలో కాకున్నాడు, అయినా అమెరికా వాడు పట్టేశారు. నీ కొడుకు బతుకు అంతే ఆ స్వామి చేతిలో. నోరు తెరిస్తే కదా పీకుతున్నావు, ఇప్పుడేం పీక్కుంటా. పిలిచి మాట్లాడవేంట్రా పిచ్చి మీద. హలో, స్టేషన్ మాస్టర్ అండి? ఎస్. 3వ ప్లాట్ఫామ్ మీద నుంచి బయలుదేరిన విశాఖ ఎక్స్ప్రెస్ లో నక్సల్స్ బాంబు పెట్టారు సార్. వాట్? అవును సార్. హలో మౌలాలి, హలో మౌలాలి. ట్రైన్లో బాంబు పెట్టారంటే అందరూ పారిపోండి. బాబు ఏమైంది? ట్రైన్ లో బాంబు పెట్టారంటండి. బాంబా? Come on, hurry up. Come on, quick. రఘు, ఎస్ సార్. చూడు, సార్ ఆనంద్ చచ్చిపోయాడు సార్. ఏమిటి సార్ అలా చూస్తున్నారు? మర్డర్ అయిపోయాడు సార్, మర్డరు. అరెస్ట్ దెమ్. ఈ హత్య చేసింది మీరేనా? మాకంత అయోమయంగా ఉంది సార్. ఇక్కడ ఎవరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. మా అంతటా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూసింది చూసినట్టు సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వస్తే. సాక్ష్యమా? దేని గురించి సార్? ఆనంద్ హత్య గురించి సార్.
నా చెల్లెళ్ళు సీత గీత ఆ సీతాగీత ఉన్నారో పారిపోయారో లేచిపోయారో వాళ్ళని పట్టుకుని ఆగండి సార్. ఆనంద్ని మా చెల్లెళ్ళు చంపటం మా కళ్ళారా మేమిద్దరం చూసాం సార్. ఆ సాక్ష్యం చెబుదామని మేమిద్దరం ఇక్కడికి వస్తే ఇదేమిటి సార్, అతి క్రూరంగా అతి దారుణంగా మేమే చంపామంటున్నారు. మీరే న్యాయం చెప్పండి సారు. అబద్ధం సార్, సీతాగీతలు చంపడం ఏమిటి? వాళ్ళు చంపే ఛాన్సే లేదు. ఎందుకు లేదు అంటే మా చెల్లెళ్ళు సీత గీత బ్రతికిలేరా? బతుకున్నారో బదాన పడ్డారో నాకేం తెలుసు? తెలియకపోతే నోరు మూసుకోండి. అబ్జెక్షన్ సార్, ఒక సిన్సియర్ లాయర్ని పెట్టుకుని కోర్టులో నోరు మూసుకోమన్నా నేరం. మిస్టర్, అయ్యా మీరు గౌరవంగా మాట్లాడండి. హాయ్, మేం పల్లెటూరులో అండి. కోర్టులో ఎలా మాట్లాడాలో తెలియక కాస్త నోరు జారామండి. ఇట్స్ ఆల్ రైట్. అయ్యా లాయర్ గారు, ఇది కోర్టు కాబట్టి బ్రతికిపోయావు. ఇదే బయట అయితే నరికి పారేసేవాడిని. అయ్యా జడ్జి గారు, లాయర్ గారికి సారీ చెప్పానండి. చెప్పాడు సార్. ఓకే ఓకే, మీరు చూసినంత చెప్పండి. మా చెల్లెళ్ళిద్దరూ రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కడం చూసామండి. ఆదరాబాదరాగా మేమిద్దరం వెళ్ళి రైలు ఎక్కామండి. ఊరు బయటికి వెళ్ళిన తర్వాత రైలు ఆపి ఆ అబ్బాయిని అతి దారుణంగా చంపారండి. చంపేసి పారిపోతుంటే జరిగిందేదో జరిగిపోయింది, తిరిగి రమ్మని చెప్పావు సార్. మేం రావు, చంపాల్సిన వాళ్ళందరి చంపేసి గాని మీ దగ్గరికి రావు అని చెప్పి వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని మా ఆవిడ అడిగితే మా అన్న దగ్గరికి అని చెప్పారండి. అన్నా అన్న ఈ మాట విన్నారు కదా, నోట్ దిస్ పాయింట్ సార్. లాయర్ గారు, అన్నంటే ఈ అన్న కాదండి, మరి ఏ అన్న సార్? అడవిలో అన్న. ఆ అన్న దగ్గరే ఉంటాం, అక్కడికైతే ఎవరూ రారు. ఆ అన్నే మాకు అండ, ఆ అన్నే మాకు కొండ అని అన్నారండి. ఎవరు బాబు ఆ కొండ? అదేనండి, మీలా పొడుగ్గా నల్లగా పరమ నీచంగా ఉంటాడండి. నల్లగా పొడుగ్గా నీచంగానా? ఎవరా పెద్ద మనిషి? వాడు పెద్ద మనిషి కాదండి, పెద్ద ఎదవ. వీరప్పను, మీసాల వీరప్పను. ఎలాగైనా మా అమ్మాయిల్ని పట్టుకోమని చెప్పండి సార్. మా చెల్లెలను పట్టుకుంటే వీరప్పని దొరుకుతాడు, వీరప్పని పట్టుకున్నా మా చెల్లెలు దొరుకుతారు. ఒక్క దెబ్బకి ముగ్గురు దొరుకుతారయ్యా. 3 రాష్ట్రాల సమస్య కూడా తీరిపోతుందయ్యా. మళ్ళీ ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయండి. వెంటనే అడవికి వెళ్ళి పట్టుకోమనండి సార్. కొద్దిగా మన ఇన్స్పెక్టర్ గారిని పోలీసుల్ని అడవికి పంపితే పని అయిపోతుందయ్యా. ఎవరి పని? మీ అందరి పని. ఈ కేసులో మేమే ప్రత్యక్ష సాక్షులం, నిందితురాళ్ల ఆచూకీ కూడా చెప్తాం అని చెప్తున్న ఈ స్వామి కనకమహాలక్ష్మి దంపతుల మాటల్ని పరిగణనలోకి తీసుకుని ఈ హత్యలో సీతా గీతలు చేశారనే అనుమానంతో పోలీస్ డిపార్ట్మెంట్ ని సత్యమంగళం అడవుల్లోకి వెళ్లి సీతా గీతలతో పాటు వీలైతే వీరప్పన్ని కూడా పట్టుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయటమైంది. ఇన్స్పెక్టర్ గారు, ఏంటయ్యా? కాస్త మంచి రోజు చూసుకుని చెప్తారా అండి? దేనికి? అదే అన్నయ్య గారు, వీరప్పనున్నాడే అతను ఉండే అడవిలోకి బయలుదేరడానికి వస్తామండి. వెళ్ళొస్తామండి. ఇన్స్పెక్టర్ గారు, డౌట్ లేదు, వీళ్ళిద్దరూ మనకి టెండర్ పెట్టారు. ఈరప్పన్ గారికి మనం దొరికిపోయినట్టే. షడప్. బస్సు దిగొచ్చారు కదా అనుకున్నాను. నల్లకోటనే దడదడలాడిస్తున్నారు. ఇంకా లేట్ చేస్తే మిమ్మల్ని కూడా మందులో చిప్స్ లాగా తినేస్తాడు. రాంగ్ టైములో కుళ్ళు జోకులేయి మాకు. ఏ టైములో ఏం చెయ్యాలో మాకు తెలుసు. నన్ను చంపడానికి వచ్చి ఆడబడుచుల మీద చేయి చేసుకుంటారా చవట్టల్లారా? మీలో 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 కలేజా ఎవరికున్నా సరే నన్నట్టుకోండిరా.
ఎవడ్రా మిమ్మల్ని పంపింది? పాపినీడు బాపినీడు స్పీకింగ్. ఇక నువ్వు స్పీకటానికి ఉండవురా. రెచ్చిపోకు. ఈ రోజు రాత్రి 10 గంటలకు నీ క్లబ్బులోనే నిన్ను హతమారుస్తాను. ఎవడ్రా మాట్లాడేది? స్వామిని సార్ బిగ్ బాస్ గారు వచ్చేస్తున్నాడు. వెల్కమ్ సార్. సడన్ గా ఈ ఎఫెక్ట్ ఏంటి? మా బాస్ మీ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారు. ఒప్పుకోక చేస్తాడా? థ్యాంక్ యూ. అయ్యి బాబోయ్ 2 కోట్లు. ఈ కోట్లు బాడీ మీద వేసుకోవడానికి పనికి వస్తాయేమో కానీ ఆ దీలో వేయడానికి పనికి అటు అటు. $10 పైసలా? ఈ 10 పైసలు ఆర్డీ చేయాలి. 10 పైసలు ఆర్డీలో వేయటం ఏంటయా? ఏ 10 పైసలు డబ్బులు కాదా? ఈ 10 పైసలతో 4 వేరుశనగ పప్పులు వస్తాయి. ఈ 10 పైసలతో 2 5 పైసల బిల్లులు వస్తాయి. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. విన్నట్టు కాదు, నువ్వే అన్నావు. బాగా గుర్తు తెచ్చుకో. బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 6, చెట్టు నెంబర్ 16. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. బాబయ్య ధర్మం చేయి బాబు. ఆగు. వెతికయ్యా, నిమ్మలకి వెతికయ్యా. కింది జేబులో చూడయ్యా. నోట్లు చూడయ్యా. అయ్యా అయ్యా దీంట్లో చూడయ్యా. 50 రూపాయలు. అయ్యా తీసుకో. 10 పైసలా? ఏం 10 పైసలు పైసలు కదా? 10 పైసలు పెడితే 4 వేరుశనగ పప్పులు వస్తాయి. 10 పైసలు పెడితే 2 5 పైసలు బిళ్ళలు వస్తాయి. గుర్తొచ్చిందా? ఇది నువ్వు ఇచ్చిన 10 పైసలే. బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బిగ్ బాస్ కే 10 పైసలు ఇస్తే సామాన్య బెగ్గర్స్ కి నువ్వేమిస్తావు? అయ్యగారు అరే నా నెల జీతం వాడికి ధర్మం చేయాలి. అలాగే. వెరీ గుడ్. ఇలాగే కంటిన్యూ అయిపో. థ్యాంక్ యూ సార్. నీకు మా అసోసియేషన్ లో మెంబర్షిప్ ఇస్తాం. హలో రేయ్ కోటేశ్వరరావు, నిన్నీ రోజే చంపబోతున్నాను. ఎవడ్రా మాట్లాడేది? స్వామినిరా. నువ్వెక్కడైనా దాక్కో, ఎంతమందినైనా కాపలా పెట్టుకో, కానీ నా చేతిలో నీ సావు తప్పదని తెలుసుకో. రఘు, ఎస్ సార్. మన వాళ్ళందరినీ అలర్ట్ గా ఉండమని చెప్పు. ఓకే సార్. నేను వెళ్ళి కోటేశ్వరరావు గారిని చూసాను. అలాగే సార్. ఓకే. ఏంటి బాబా అర్ధరాత్రి గడి మధ్యలో తరువు? నువ్వు పడుకోవు, ఎవరిని పడుకోనివ్వు. అయినా నువ్వు మధ్యలో వాయించినంత మాత్రాన ఆ స్వామి రావడం మానేస్తాడా? ఆ స్వామి గారు నెరవేరకుండా పోద్దా? ఇదిగా ఎందుకు వచ్చింది తిప్పలు గాని నా మాటిని 4 పెగ్గులేసి పడుకో. హాయిగా మధ్యలోనే రే బామ్మర్ది, ఆడు నన్ను చంపడం కాదురా, ఇప్పుడు నేనే నిన్ను చంపుతాను. నీ మంచి కోసం చెప్తుంటే నా మీద కాకేస్తావు బాబు నువ్వు. ఎలాగూ నీ దరుగు దెబ్బకి ఇంక నిద్ర పట్టదు గాని ఆ వ్యాట్ సిస్టెంట్ బ్యాట్ ఎక్కడ పెట్టు. నీ యబ్బ. కోటేశ్వరరావు గారు, లిఫ్ట్ చేయండి. హలో, నేను ఎస్పీని మాట్లాడుతున్నాను. అక్కడ ఇన్స్పెక్టర్ బెనర్జీ ఉన్నాడా? సార్ మీరు పెట్టండి సార్. సార్ నేను బెనర్జీని మాట్లాడుతున్నాను సార్. బెనర్జీ, ఎస్ సార్. కోటేశ్వరరావు గారికి వాళ్ళ ఇంట్లో సేఫ్టీ లేదు. మన కంట్రోల్ రూమ్ తీసుకురా విత్ ప్రొటెక్షన్. ఎస్ సార్. సార్ మా ఎస్పీ గారు మిమ్మల్ని మా కస్టడీలో ఉంచమని ఆర్డర్ వేశారండి. వెళ్దాం పదండి. రఘు సార్, అందరిని ఫాలో అవ్వమని చెప్పు. కమన్ టేక్. ఎస్ సార్. కానిస్టేబుల్ రండి, ఫాలో మీ. సార్ మీరు ఎక్కండి సార్. త్వరగా. పాండు సార్ వచ్చేస్తున్నా సార్, మీ దగ్గరలోనే ఉన్నా.
ఏమిట్రా రోడ్డు గడ్డంగా ఆపావు? ఆపలేదు సార్, ఆగిపోయింది. సర్లే తొందరగా అది. అలాగే సార్. 420 ఎస్ సార్. వెనకాల 9999 వస్తుందని చూడు. వస్తుంది సార్, మనల్ని ఫాలో అవుతుంది. అప్పుడప్పుడు చూస్తూ ఉండు. అదిరా. మరి మరి ఏమైపోయిందిరా పోలీస్ జీపు? కనపడదే? అదే అర్థం కావట్లేదు సార్. పోలీసులు ఎవరు కనపడలేదురా, ఏమైపోయారు? మళ్ళీ వీడెవడరా రోడ్డుకి అడ్డంగా పెట్టాడు? ఇదేమన్నా పార్కింగ్ నీ బాబుగారు రోడ్డు అనుకున్నావా? పూరంలోకి ఆక్రమించావేట్రా? ఏంద్రా, ఏ వినపట్లా? ఏంది అట్టా చూస్తున్నా? పండు ఎక్కడ తెచ్చారా? నా వెనకాల ఫాలో అవ్వమని చెప్పాను కదా. మీకోసమే వెతుకున్నా సార్. ఎక్కడున్నారు సార్? నేను ఈ అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాను, తొందరగా వచ్చావని. ఎక్కడున్నారా? మీరెక్కడున్నారు సార్? ఫ్యాక్టరీ లోపల ఉన్నా. స్వామి, నువ్వు మాస్టర్ ప్లాన్ వేసి పోలీసుల్ని మధ్యలో మాయం చేస్తావని తెలిసే నా ఏర్పాట్లలో నేను ఏంద్ర దిష్టి బొమ్మలాగా చూస్తాను. కత్తికో ఖండగా నరికి
చంపేది నన్నే. నీ మాట విని ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ తప్పుగా రాసిచ్చి నా ప్రాణం మెరుగు తెచ్చుకున్నాను రా. వినబడుతుందా? ఇప్పుడు నేను కాపాడవలసిన బాధ్యత కూడా నీ మీద ఉన్నవరే ఉమాపతి. నన్ను కాపాడరా. సరేరా, ఇప్పటిదాకా ఈ కేసులో నా మాటే విన్నావు కాబట్టి ఇప్పుడు కూడా నా మాటే విని వెంటనే వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టు. ప్రెస్ మీటా? ప్రెస్ మీట్ ఏమిట్రా? ఎస్, నేనిచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ కరెక్ట్ అయింది కాదు, మిస్టేకన్ ఐడెంటిటీ అని చెప్పి చెప్తే మన వాళ్ళని మర్డర్ చేసిన కేసులని ఆ మొగుడు పెళ్ళాల మీదకి రావాలంటే చనిపోయింది సీతా గీతలను రుజువు చేస్తే చాలరా, వెంటనే మన లోపల. మిస్టేకెన్ ఐడెంటిటీ మూలంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ విషయంలో పెద్ద పొరపాటే జరిగిపోయింది. నర్సాపూర్ ఫారెస్ట్ లో హత్యగాయింపబడింది 35 సంవత్సరాలున్న ఆడవాడు కాదు, 17-18 సంవత్సరాలున్న ఆడపిల్లలు. అయితే చనిపోయింది మెడిసిన్ స్టూడెంట్ సీతాగీతలు అయి ఉంటారా సార్? 100%, 100కి 100 చనిపోయింది సీతా గీతలే. నో డౌట్ అబౌట్ ఇట్. నా వలన జరిగిన ఈ పొరపాటును క్షమించమని ప్రజలు ఎక్కడ స్వామి? తెలీదురా, చెప్పు. ఎక్కడే నీ మొగుడు? తెలీదు. ఇన్స్పెక్టర్ నోర్మై, పోలీసులతో కోర్టుతో ఆడుకుంది చాలు. ప్రెస్ మీట్ లో డాక్టర్ అంతా చెప్పాడు. మర్యాదగా స్వామిని అప్పగించారా? సరే సరే, లేకపోతే మీ ప్రాణాలు తప్ప అన్ని పోతాయి. బ్రహ్మాండంగా ఉందా నీ ఐడియా? పోలీసులు ఈ పాటికి ఆ స్వామి గారిని అరెస్ట్ చేసి బొక్కలో వేసి ఎరగుమ్ముతుంటారనుకో. మరేంటనుకున్నావు, మనది క్రిమినల్ బ్రెయిన్. నీ క్రిమినల్ బ్రెయిన్ తోనే ఈ సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. వీడికి నీకు సంబంధం లేదు సార్. వాడు డాక్టర్, నేను లాయరు, వీడు జస్ట్ నా క్లయింట్. పైగా వాడి క్యాష్ వేరు, నా క్యాష్ వేరు. ఈ కేసులో నిన్ను లాయర్ గా పెట్టుకుంటాను. అప్పుడు నేను నీ క్లయింట్నేగా. ఖచ్చితంగా నా క్లయింట్ అయిపోతారు సార్. అప్పుడు నన్ను కోర్టులో నిర్దోషిగా నిరూపించాల్సిన బాధ్యత నీదేగా. కాదని ఎవరు చెప్పారు సార్? అసలు మిమ్మల్ని హంతకులన్న వేధవులు ఎవరండి? మీకు ఆ హత్యలకి ఎటువంటి సంబంధం లేదు లేదు లేదు. ఇదే మాట రేపు కోర్టులో చెప్పడం ఏమిటి సార్? మిమ్మల్ని నిర్దోషిగా నిరూపిస్తాను. మాట నిలబెట్టుకో. దిగారు మెట్ల కింద వాడిని నువ్వు బయటికి తీసుకురావడం ఏమిటిరా? వాడా? నా క్లయింట్లు పట్టుకుని వాడు వీడు అంటావురా? అసలు ఎవరనుకున్నారా? ఎవరనుకున్నావు? సామంటే సాక్షాత్ శంకరాచార్య, ఈయనే మహాత్మా గాంధీ, ఈయనే గౌతమ బుద్ధుడు, ఈయనే స్వామి వివేకానంద. ఆయన శ్రీమతి ఎవరనుకుంటున్నావు? ఎవర్రా? మానవతామూర్తి, 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 మానవతామూర్తి. మానవతామూర్తి? అవును సార్. ఈ హత్యలకి నా క్లయింట్లు వేణుగోపాల స్వామి, కనక మహాలక్ష్ములకి ఎటువంటి సంబంధము లేదు. నా క్లయింట్లు నిర్దోషులు సార్. పోలీసులు వీళ్ల మీద తప్పుడు కేసులు బనాయించి అనవసరంగా కోర్టుకి ఇచ్చారు. బియ్యంలో రాళ్లు కలిపితేనే నేరం అనుకునే ఈ దంపతులు అసలు మనుషుల ప్రాణాలని ఎలా తీయగలరు సార్? ఇంతకు ముందు కేసుల్లో ఈ దంపతులకు నువ్వు వ్యతిరేకంగా వాదించావు కదయ్యా. పైగా ఆనంద్, కోటేశ్వరరావు, బాపినేని గారు నిర్దోషులన్నావు. అప్పుడు ఆ కేసులో వాళ్ళది న్యాయం అనిపించింది సార్. ఇప్పుడు ఈ కేసులో వీళ్ళది న్యాయం అనిపిస్తోంది. న్యాయం ఎటుంటే నేను అటే ఉంటాను కదా సార్. తప్పులేదు. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. డ్రైవర్ యాదగిరి, ఆనంద్, కోటేశ్వరరావు, బాపినేడు హత్యలకి నా క్లయింట్స్ కి ఎటువంటి సంబంధం లేదు సార్. కావాలనే ఈ పోలీసులు నా క్లయింట్ల మీద లేనిపోని ఆరోపణలతో కోర్టుని తప్పుదారి పట్టిస్తున్నారు సార్. సంబంధం లేదనంత గట్టిగా ఎలా చెప్తున్నారు? సాక్ష్యం ఉండాలి కదా. సాక్ష్యం లేకుండా ఎలాగ సార్? అసలు కోర్టు వారికి కావాల్సిందే అది కదా. నమస్కారం సార్. ఇంతకు ముందు సీతా గీతల హత్య కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ నేనే సార్. ఆయన ఆ డెడ్ బాడీ సీతా గీతలవి కావని, 35 ఏళ్ల వయసున్న వేరే ఆడవాళ్ళమని ఇదే కోర్టులో రిపోర్ట్ సబ్మిట్ చేశాను సార్. ఎస్. ఆ డెడ్ బాడీ సీతా గీతలవి కావని చెప్పడానికే వచ్చాను సార్. ఏమిటయ్యా, నీ వల్లే కదా ఈ కేసు మళ్ళీ మోసుకొచ్చింది. చనిపోయింది 35 ఏళ్ల వయసున్న వాళ్ళు కాదు, 18 ఏళ్ల వయసున్న వాళ్ళు అని నిన్న ప్రెస్కి నువ్వే కదా చెప్పావు.
చెప్పాను సార్. అలా చెప్పాల్సి వచ్చింది సార్. ఈ పోలీసులు నన్ను కొట్టి చిత్రహింసలు పెట్టి ఆ రకంగా చెప్పించారు సార్. కావాలంటే చూడండి సార్. చూడండి సార్, చూడండి సార్, ఎలా కొట్టారో చూడండి సార్. సార్ ఆయన చెప్పేదంత అబద్ధం సార్, మాకేం తెలీదు. కొట్టామని ఎప్పుడైనా ఒప్పుకున్నారా మీరు? మిమ్మల్ని కొట్టి మీ చేత అబద్ధం చెప్పించాల్సిన అవసరం పోలీసులకి ఏముందండి? చాలా ఉంది సార్. మీరేమో నేరస్తులైన సీతాగీతల్ని పట్టుకోమని పోలీసుల మీద ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళేమో అడవిలో వీరప్పని దగ్గర ఉన్నారు. ఈ పోలీసులకు అడవిలో ఉన్న వీరప్పని దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలక, ఇటు మీకు ఏం చెప్పలేక, మధ్యలో నన్ను నానా చిత్రహింసలు పెట్టి ఆ చనిపోయిన వాళ్లే సీతాగీతలని నా చేత తప్పుడు రిపోర్ట్ చెప్పించారు సార్. ఐఎమ్ సారీ సార్, క్షమించండి సార్. ఒక బాధ్యత గల ప్రభుత్వ డాక్టర్గా అప్పుడు ఇప్పుడు ఒకే మాట నిలబడుతున్నాను సార్. కోర్టు ముందు ప్రవేశపెట్టిన డాక్టర్ గారి సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుని కోర్టుని తప్పుదారి పట్టించిన ఈ ఇన్స్పెక్టర్ మీద, ఎస్ఐ మీద చర్యలు తీసుకుంటూ అమాయకులైన నా క్లయింట్లకి న్యాయం జరిపించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుకుంటుంది. ప్రభుత్వ డాక్టర్ వాంగ్మూలాన్ని, పోస్ట్ మార్టం రిపోర్ట్ ని ఈ కేసులో సాక్ష్యాలుగా పరిగణించి చనిపోయిన వాళ్ళు సీతా గీతలు కాదు అని కోర్టు నిర్ధారించడం అయింది. డ్యూటీని సక్రమంగా చేయని పోలీసుల్ని గట్టిగా మందలిస్తూ అడవిలో ఉన్న సీతా గీతల్ని వెంటనే పట్టుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఆదేశించడం అయింది. ఈ కేసులో స్వామి కనకమహాలక్ష్మి నిర్దోషులు అని తీర్పు చెప్పడం అయింది. ఆగండి, ఆగండి, ఆగండి. సార్, ఎస్ ఈ కేసులో నేను నా భార్య నిర్దోషులమేగా? ఎస్, జడ్జిమెంట్ ఇచ్చా కదా. ఇప్పటి వరకు జరిగిన హత్యలకు మాకు ఎటువంటి సంబంధము లేదు కదా సార్? అదే కదా నేను తేల్చింది. ఆ భగవంతుని సాక్షిగా, ఈ న్యాయస్థానం సాక్షిగా అసలు నిజం చెప్తున్నాను సార్. ఈ హత్యలన్నీ నేనే చేశాను. క్షమించండి సార్, నేను నా భార్య కలిసి అందరినీ చంపాం. మేము హంతకులం సార్. అయినా సరే లాయర్ గారి చాతుర్యంతో, డాక్టర్ గారి సహకారంతో మేము నిర్దోషులుగా బయటికి వెడుతున్నాం సార్. సామాన్యులమైన మాలాంటి వాళ్లే కోర్టుని మోసం చేసి వెళ్లిపోతుంటే ఇక డబ్బున్న వాళ్ళు, గూండాలు, రాజకీయ నాయకులు కోర్టులకు కొత్తవారిళ్లకు వచ్చినట్టు వచ్చి నిర్దోషులుగా వెళ్లిపోతున్నారు సార్. ఇది న్యాయమేనా సార్? బజార్లో సిగరెట్లు కొనుక్కున్నట్టు, కిళ్ళీలు కొనుక్కున్నట్టు సాక్షుల్ని కొనుక్కుని మీ ముందు పెడుతుంటే వాటిని బట్టి తీర్పు చెప్పటం ఎంతటి అన్యాయం సార్. ఈ న్యాయస్థానంలో తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుందనే భయమే ఉంటే ఆ దుర్మార్గులు నా చెల్లెల్ని ఇంత కిరాతకంగా చంపేవాడు కాదు సార్. నేను చేస్తున్న ఈ న్యాయ పోరాటం నా చెల్లెళ్ళ గురించి కాదు సార్. ఈ భారతదేశంలో ఎందరో అక్క చెల్లెళ్ళు అన్యాయాలకు, అక్రమాలకు బలైపోతున్నారు సార్. అలా జరగకుండా ఉండాలంటే ఈ న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చెయ్యాలి సార్, ప్రక్షాళన చెయ్యాలి. సాక్ష్యాలను బట్టి కాదు సార్, నిజాలను బట్టి తీర్పు చెప్పండి. ఆ దేవుడే దిగి వచ్చి మర్డర్ చేశాడని నిరూపించగలరండి కొందరు లాయర్లు. తాము వాదించేది తప్పని తెలిసి కూడా న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టిస్తున్న ఆ న్యాయవాదులకు వేయండి సార్ శిక్ష. భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఈ కోర్టుకొచ్చి దోషిగా బయటికి వెళ్ళట్లేదు సార్. కింది కోర్టులో శిక్ష పడ్డా పై కోర్టుకు వెళుతున్నాడు, పెద్ద లాయర్ని పెట్టుకుంటున్నాడు, నిర్దోషిగా బయటికి వెళ్ళిపోతున్నాడు సార్. అంటే మన దేశంలో రాజకీయ నాయకులంతా ఉత్తములేనా? ఒక్కడు కూడా తప్పు చేయలేదా? ఒక నోటు కట్ట పడేస్తే మన ప్రథమ పౌరుడైన రాష్ట్రపతిని అరెస్ట్ చేయమని ఆర్డర్ పాస్ చేసే న్యాయస్థానాలు ఇక్కడ ఉన్నాయి సార్. ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటి సార్? ఈ న్యాయాలు, ఈ చట్టాలు ఇలాగే ఉంటే
ఆడబడుచులు నిండుగా ముసుగేసుకుని ఇంట్లో తాళం వేసి కూర్చున్న మానభంగం చేసి వెళ్ళిపోతారు సార్ ఈ దుర్మార్గులు. అదే చట్టం న్యాయం బలంగా ఉంటే ఒక ఆడబడుచు ఒంటరిగా రోడ్డు మీద వెళుతున్నా కన్నెత్తి చూడటానికి భయపడతారు సార్. మీ ఐపీసీలో అచ్చు తప్పులు కాదు సార్, కొన్ని అచ్చంగా మాత్రమే ఉన్నాయి. చిన్న పిల్లలు చదివే పాఠ్య పుస్తకాల్లో అచ్చు తప్పులు ఉంటే అదేదో పెద్ద తప్పుగా భావించి వెంటనే వాటిని సరిచేస్తున్నారే. మరి మీ న్యాయశాస్త్రంలో తప్పుల్ని ఎందుకు సరిచెయ్యరు సార్? మేధావులు లేక న్యాయం జరుగుతుందోనన్న భయమా? నేను చేసింది నేరం, కానీ మీ న్యాయశాస్త్ర ప్రకారం నేను నిర్దోషిని. మార్చండి సార్. ఆ మార్పు నాతోనే మొదలు పెట్టండి. ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాను. సాక్ష్యంతో కాక నిజాన్ని బట్టి తీర్పు చెప్పండి సార్. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని ప్రజలకి నమ్మకం కలిగించండి సార్. నమ్మకం కలిగించండి సార్. నమ్మకం కలిగించండి.